అలానే మిస్సెస్ రావు. ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ ఇక్కడ మనకు కనిపిస్తోంది. మాజీ సీఎం కూడా గుజరాత్కి. ఆవిడ అనుభవపూర్వకంగా సమాజాన్ని అధ్యయనం చేసిన తర్వాత చెబుతున్నటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారే వాస్తవంగా చెప్పాలంటే. సహజీవనం గురించి ఆవిడ మాట్లాడుతున్నారు. సహజీవనం అనేది మంచిది కాదు, మీరు దూరంగా ఉండండి అని చెప్పేసి అమ్మాయిలకి జాగ్రత్తలు చెప్తున్నారు. ఒకవేళ మీరు సహజీవనానికి కనుక కొనసాగితే, సహజీవనంలో ఉంటే మీ భాగస్వాములు మిమ్మల్ని 50 ముక్కలుగా నరుకుతారు, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రి, సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో ఆవిడ పనిచేసినట్టు అనుభవం ఉంది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ గవర్నరు, రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి ఆమె సహజీవనం చేస్తే భాగస్వాములు 50 ముక్కలుగా నరుగుతారని చెప్పి చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా వివాదాస్పదంగా కూడా మారాయి. కారణం ఏంటంటే సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది, సహజీవనం నేరం కాదు అని చెప్పింది. అందుకే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, ఇప్పుడున్నటువంటి సమాజంలో, ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ తరం, ఆధునిక తరం సహజీవనాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మెట్రోపాలిటన్ సిటీస్లో మీరు అబ్జర్వ్ చేస్తే సహజీవనం అనేది సర్వసాధారణం అనే యాంగిల్లో భావన కలుగుతుంది. కొన్ని విస్తారణ వంటి కొన్ని కంపెనీలు సహజీవనానికి సంబంధించి హాస్టల్స్ను కూడా ఓపెన్ చేశాయి. హైదరాబాద్లో కొండాపూర్ వెళ్తే సహజీవనం కోసం హాస్టల్స్ని వర్కింగ్ మెన్స్ ఉమెన్స్ హాస్టల్ లాగా కోలివింగ్ హాస్టల్స్ను కూడా స్టార్ట్ చేశారు. ఈ కోలివింగ్ హాస్టల్స్కి విపరీతమైనటువంటి డిమాండ్ మెట్రోపాలిటన్ సిటీస్లో ఉన్నాయి. సరే, మనకి తెలిసి హైదరాబాద్ కాబట్టి, హైదరాబాద్ని దగ్గర నుంచి చూస్తున్నాం కాబట్టి కోలివింగ్ హాస్టల్స్ పెరిగిపోతున్నాయి అనేది అర్థమవుతుంది. హైదరాబాద్ కంటే మిన్నగా ముంబై కానీ, కోల్కతా కానీ, లేదా గుర్గావ్ కానీ, ఢిల్లీ కానీ, ఈ బెంగళూరు కానీ, ఇలాంటి చోట్ల, చెన్నైలో కూడా కోలివింగ్ సెంటర్స్ పెరిగిపోతున్నాయి. కోలివింగ్ అంటే సహజీవనం. కోలివింగ్ సెంటర్స్ పెరిగిపోతున్నాయి. సహజీవనం చేయడానికి ఇష్టపడుతున్నారు. కోలివింగ్ బహుశా సహజీవనం లేనటువంటి వాళ్ళు కూడా కోలివింగ్ ఉండవచ్చు. కానీ కోలివింగ్ హాస్టల్స్ పెరిగిపోతున్నాయి, కోలివింగ్ కల్చర్ పెరిగిపోతుంది. ఇప్పుడు ఇది కళ్ళెదురు కనిపిస్తుంది. పాత తరం వాళ్ళకి, గత తరం వాళ్ళకి ఇది ఇది తప్పు అనిపించవచ్చు. కానీ సుప్రీంకోర్టే చెప్పింది సహజీవనం నేరం కాదని. అలాంటప్పుడు కోలివింగ్ హాస్టల్స్ పెట్టుకోవడంలో తప్పు లేదని పెట్టేస్తున్నారు. లైసెన్స్ కూడా ఇచ్చేస్తున్నారు. జస్ట్ ఆధార్ కార్డు ఇస్తే చాలు, మెన్ ఉమెన్ ఆధార్ కార్డులు ఇస్తే చాలు, కోలివింగ్కి పర్మిషన్ ఇచ్చేస్తున్నారు. కోలివింగ్లో ఉండడానికి ఇస్తున్నారు. కాకపోతే వర్కింగ్ మెన్స్ ఉమెన్స్ హాస్టల్లో ఉండేటువంటి ఫీజు కంటే కూడా 1000 రూపాయలు ఎక్కువ ఉంటుంది నెలకి. అంతకు మించి పెద్ద ఛార్జ్ కూడా చేయట్లా. కోలివింగ్ సెంటర్స్ పెరిగిపోయాయి. అలాగే ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు కొన్ని వివాదాస్పదం కూడా ఉన్నాయి, చర్చనీయాంశంగా కూడా అయ్యాయి. ఎందుకు అని అంటే ఇల్లీగల్ కాంటాక్ట్స్ వాటిని కూడా సమర్థించింది. ఇల్లీగల్ కాంటాక్ట్స్ని కూడా సమర్థిస్తూ చాలా తీర్పులు కూడా ఇవ్వడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము. ఇవన్నీ చూసిన తర్వాత, ఇవన్నీ అధ్యయనం చేసిన తర్వాత ఆవిడ సమాజంలో గడించినటువంటి అనుభవం తాలూకు బహుశా ఆలోచన ఏమో, గవర్నర్ హోదాలో ఆవిడ చేసినటువంటి కామెంట్ ఏంటంటే సహజీవనానికి మీరు దూరంగా ఉండండి అమ్మాయిలు, లేదంటే భాగస్వామి చేతిలో మీరు నరికివేయబడతారు. అలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి, కొన్ని హృదయ విదారకరంగా ఉన్నాయి. కాబట్టి మీరు సహజీవనానికి దూరంగా ఉండండి అని చెప్పి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే దీని మీద అనేక మంది ఇప్పుడు విమర్శిస్తూ ఉన్నారు ఆవిడ మీద. ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రోల్స్ చేస్తున్నారు. ఎందుకు ఆవిడ ఏ వ్యాఖ్యలు చేశారో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చెప్దాం. ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ లీవ్ ఇన్ అంటే సహజీవనం సంబంధాలపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సహజీవనం అనే ధోరణికి అమ్మాయిలు దూరంగా ఉండాలని, లేదంటే భాగస్వాముల చేతిలో దారుణంగా 50 ముక్కలుగా నరికివేయబడుతున్న ఘటనలు చూడాల్సి వస్తుందని ఆమె తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. వారణాసిలోని మహాత్మా గాంధీ కాశీ విద్యాపీఠ్ 40వ
47వ స్నాతకోత్సవంలో ఆనందీబెన్ పటేల్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, నేను అమ్మాయిలకు ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఈ రోజుల్లో లీవ్ ఇన్ సంబంధాలు ఒక ట్రెండ్గా మారాయి, కానీ దయచేసి దానికి దూరంగా ఉండండి అని స్పష్టం చేశారు. భాగస్వాముల మధ్య హింసకు సంబంధించిన వార్తలు తనను తీవ్రంగా బాధిస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా ఇలాంటి వార్తలు వింటూనే ఉన్నాను. మన కుమార్తెలు ఎందుకు ఇలా చేస్తున్నారని ఆలోచిస్తుంటే నాకెంతో బాధ కలుగుతుంది అని ఆమె అన్నారు. ఉత్తరప్రదేశ్ ప్రథమ పౌరురాలు ఆనందీబెన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి. ఈ తరహా ఘటనలపై ఓ న్యాయమూర్తి కూడా తన వద్ద ఆందోళన వ్యక్తం చేశారని గవర్నర్ గుర్తు చేశారు. యువతులను దోపిడీ నుంచి కాపాడేందుకు విశ్వవిద్యాలయాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆ న్యాయమూర్తి సూచించినట్లు ఆమె తెలిపారు. ఈ మధ్యకాలంలో ఎవరో ఒక న్యాయమూర్తి కలిశారట ఆనందీబెన్ని. కలిసి ఈ కో లివింగ్ లేదా సహజీవనం లేదా లివింగ్ వీటి మీద ఆందోళన వ్యక్తం చేశారు. ఒక జడ్జి కూడా విశ్వవిద్యాలయాల్లో కనుక అవగాహన కార్యక్రమాలు కనుక కల్పిస్తే ఈ సహజీవనం అనే దాన్ని అడ్డుకోవచ్చు అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారని చెప్పి ఆనందీబెన్ గారు చెప్తున్నారు. కొన్ని రోజుల వ్యవధిలో ఆనందీబెన్ పటేల్ లివిన్ సంబంధాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇది రెండోసారి. ఇది ఫస్ట్ టైమే కాదు, రెండోసారి అట. ఫస్ట్ టైం పెద్దగా హైలైట్ కాలేదు, ఈసారి హైలైట్ అయ్యి సోషల్ మీడియాలో. 2 రోజుల క్రితం బలియాలోని జననాయక్ చంద్రశేఖర్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో మాట్లాడుతూ, సహజీవనం వల్ల కలిగే పరిణామాలు చూడాలంటే అనాథ శరణాలయాలకు వెళ్ళాలని అన్నారు. సో ఇది పెద్ద సెన్సేషనల్ కామెంట్. సహజీవనం కన్నా కూడా సహజీవనం తాలూకు పరిణామాలు గమనించాలంటే అనాథ శరణాలయాలకు వెళ్ళాలని చెప్తున్నారు. భారతదేశంలో ఇలాంటి పరిస్థితి ఉందని అంటే నిజంగా బాధేస్తుంది. నిజంగా మనం భారతదేశంలో స్వతంత్రం ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఏ సాధించాం అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ 15 నుంచి 20 ఏళ్ల అమ్మాయిలు ఏడాది వయసున్న బిడ్డలతో క్యూలో నిలబడి కనిపిస్తారు. అనాథ శరణాలయాలకు వెళ్తే 15 నుంచి 20 సంవత్సరాల అమ్మాయిలు బిడ్డల్ని, ఏడాది వయసున్న బిడ్డల్ని సంకలో వేసుకొని కనిపిస్తున్నారు. ఇది భారతదేశం అని చెప్పి ఆవిడ చెప్తున్నారు. అదే వేదికపై యువత డ్రగ్స్ కు బానిస కావడం వల్ల కూడా ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ఆమె చేసినటువంటి కామెంట్స్, సెన్సేషనల్ కామెంట్స్. వాస్తవం మామూలు కామెంట్స్ కాదు అవి, చాలా సెన్సేషనల్ కామెంట్స్. దాని మీద చర్చ జరగాల్సినటువంటి కామెంట్స్. ఆవిడ ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి, రాజ్యాంగ పదవిలో ఉండి చేసినటువంటి కామెంట్స్ డెఫినెట్గా వీటి మీద చర్చ జరగాలి. ఎందుకనంటే అనాథ శరణాలయాలకు వెళితే 10 నుంచి 20 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అమ్మాయిలు ఏడాది బిడ్డ వయసు ఉన్నటువంటి వాళ్ళని క్యూలో చూడాల్సి వస్తుంది అని చెప్పి అన్నారు. అంటే అంతమంది సహజీవనం చేసి మోసపోయి ఏడాది బిడ్డలతో సంఖ్యలో పెట్టుకుని అనాథ శరణాలయాల్ని అమ్మాయిలు ఆశ్రయిస్తున్నారు అనేటువంటి అభిప్రాయం ఆవిడ వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఆవిడ ఒక బాధ్యతాయుతమైనటువంటి మహిళగా సహజీవనానికి దగ్గరగా ఉండండి అమ్మాయిలు, మీరు జాగ్రత్త, లేదంటే మీరు ముక్కలుగానా నరకబడతారు, లేదా ఏడాది బిడ్డ ఉన్నటువంటి బిడ్డని సంకలో వేసుకుని అనాథ శరణాలయానికైనా వెళ్తారు. ఇది ఆమె క్లుప్తంగా చెప్పదలుచుకుంది. మరి ఆవిడ కామెంట్లని మీరు ఏ విధంగా భావిస్తారు అనేది ట్రోల్స్ రూపంలో తెలియజేసి. థ్యాంక్ యూ.